ఓ తమ్మి ఏం చెప్పు. ఆగు ఆగు జర మా ఎక్కతానికి వస్తుంది సైకిల్ ఏ ఈరా ఏం కాదు తొక్కుతా నేను వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలి నేను ఇప్పుడే రెచ్చిస్తారా మా ఎక్కతానికి పోయి పైసల వరకు వస్తా ఇక రేపో మాపో 20,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుందట సర్కార్. అట్లనే కాంట్రాక్టర్లను కూడా సాఫిట్లక 20,000 రూపాయలు నాకు అర్జెంట్ లో పని ఉన్నది. ఏందేంది ఏం చేస్తావు గండి పైసలు? నీళ్ళలో నానబెట్టి ఎండలో ఆరబెడతా ఏమో పని ఉన్నదా అంటే దీర్ఘాలు తీసుకుంటూ అడుగుతున్నది ఏంటికి అంత అని. ఎందుకో చెప్పండి నేను అస్సలే పైసలు ఇయ్య. సైకిల్ నాకు ఇక్కడ సైకిల్ మొత్తం తుక్కు తుక్కు చేసినావు నువ్వు. నేను తుక్కు తుక్కు చేసినాను నీ సైకిలే వంగిపోతారు ఇంకా పో తీసుకొని పో. అక్క ఎమ్మెల్యే సార్లో ఇంట్లో అంతా దరఖాస్తులు ఇస్తుండ్రు అంట అక్క 10,000 కోటి అంట రాజిరెడ్డి మామ 2 తెచ్చుకున్నాడు. దరఖాస్తుకు 10,000 ఉత్తుగా అడుగుతున్నాను ఏమన్నా నేను 10,000 కడితేనే ఇల్లు ఇప్పిస్తారంట జల్దీ పట్టుకొస్తా ఈ అక్క. ఊకుడు పోడా అన్ని సగం సగం తెలుసుకుంటావు గదని పట్టుకొని ఉరుకులాడతావు. ఓ అక్క చెప్తుంటే చెవులో వాడతలేరా నీకు? మన ఊళ్ళో 700 మంది ఉంటే 1,400 మంది దరఖాస్తు పెట్టుకున్నారంట. సర్కారే ఫ్రీగా ఇల్లు కట్టిస్తుంటే నడిమిట్లకి పైసలు తంది ఎవరు చేస్తున్నారు తమ్మి? ఎమ్మెల్యే సార్లు లీడర్ల సార్ల దగ్గర దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ఇండ్లు వస్తాయంట లేకపోతే ఉత్తకథనేనంట మనది. ఓ బిత్తిరోడా నీకు ఒక విషయం తెలుసా? మంది కంటే ఇండ్లు తక్కువ ఉంటే లక్కి లాటరీ తీసి ఇండ్లు ఇస్తామని చెప్పిండు సీఎం సారు. పైసలు వసూలు చేసేటోళ్ళని నమ్మద్దు తమ్మి. అక్క నాయన సార్ అడగాలనా పద్మరావు సార్ అడగాలనా ఇల్లు? చీప్ లిక్కర్ చేస్తుండని పద్మారావు సార్ని తిట్టినావు, పోలీసు వాళ్ళని పట్టుకోమన్నాడని నాయన సార్ని బదనం చేసినావు. ఇక నీకెందుకు ఇప్పిస్తారు ఇల్లు? సత్యంగా నా అక్క ఉత్తుగా అన్న ఫెయిల్ అయి ఉంటారు. అవును ఎంత ఫెయిల్ అయిందో ఏమో పాపం. ఇప్పుడు ఎవరి దగ్గరకు వాళ్ళనో ఏమో. కేసీఆర్ సార్ దగ్గర కోతమ్మి సీదా కట్టి నీళ్ళే ఇస్తాను నీకు. బిత్తిరక్క కేసీఆర్ సార్ హైదరాబాద్ ఎందుకు ఇస్తాడు అమ్మ ఇల్లు? గజ్వేల్ ఇస్తాడు ఆయన కూడా గజ్వేల్ ఇల్లు నాకేమొద్దు పో. మరి అప్పట్లో ఎర్రవెల్లి పిల్లని చేసుకుంటా గజ్వేల్ పోయి ఉంటా అన్నావు కదా. ఎర్రవల్లికి ఊకూకే కేసీఆర్ సార్ వస్తుంటే పోలీసు వాళ్ళు మొత్తం చెక్కింగ్లే చేస్తుందంట. అత్తగారి ఇంటికి వస్తుంటే పోతుంటే ఊకూకే బస్సులు చెక్కింగ్ చేస్తే అప్పాలు గారెలు ఉంటాయి ఇజ్జత్ పోదా నాది. తమ్మి ఓ ఇల్లు 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 అంటున్నావు కదా, నువ్వు సీదా తలసాని సీనన్న దగ్గరకో. సారు సినిమాల మంత్రి సిటీలా సార్తో కాని పని ఏది లేదు. సారు టీడీపీకి రాజీనామా చేయకుండానే మంత్రి అయిందంట అని గప్పట్ల నేను అనలేరా అక్క? ఏమన్నా అనుకొని ఉంటాడో ఏంటిదో. తలసాని సారు ఏం పట్టించుకోడు తమ్మి. మన హీరో లేకుంటేనే మనకు అవార్డులు ఇస్తామన్నాడు. ఇక నీకు ఇల్లు ఇప్పియాడా? పోయి అడుగుపోతమ్మి ఇప్పిస్తాడు. తలసాని సార్ మస్తు మంచోడు. చంద్రాల్ సార్ గిచ్చి కయ్యం పెట్టుకున్నందుకే పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిండు. కేసీఆర్ సార్ కు దొరికిన ఆనముత్యము తలసాని సార్ అయితే. అమ్మా ఈ నకరాలు చూడుండ్రి, ఇల్లు ఇప్పిస్తాడు పో అన్నవాళ్ళే తలసాని సార్ కు నిచ్చనేసి నీళ్ళ ట్యాంక్ ఎక్కిస్తున్నాడు. కానీ ఆఖర్లు ఇంకో మాట, దరఖాస్తులకు ఎవ్వరు పైసలు ఇయ్యద్దు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లియాలనే దాని మీద సర్కారే ఇంకా ఏం రూల్ పెట్టలేదు. ముందుగానే పైసలు ఇచ్చి ఆగం కాకుండ్రి. ఇంకెంతసేపు పిలవనాలమ్మా పైసలు జల్దీ ఆతలు అయిపోయి ఇలా వస్తాయి. నువ్వు ఇవ్వకపోతే ఏరోలో తన అప్పు చేసుకుంటా బుచ్చన్న సార్ తన అప్పు తెచ్చుకుంటా మళ్ళా ఏమంటే ఇస్తలేవు నువ్వు.